బ్రేకింగ్ న్యూస్. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగాయి. సమ్మెకు దూరంగా పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సేవలందించాయి. ఈ సేవలందించిన హాస్పిటల్స్ శాతం 87గా ఉంది. కేవలం 13% ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు ఆగాయి. వైద్య సేవలు కొనసాగించాలని మరోమారు ఆరోగ్యశ్రీ సీఈఓ విజ్ఞప్తి చేశారు. గత 2 వారాలుగా రోజుకు జరిగిన సగటు సర్జరీల సంఖ్య 844 కాగా ఈ రోజున 799 సర్జరీలు జరిగినట్లుగా ప్రకటించారు ఆరోగ్యశ్రీ అధికారులు. పేషెంట్స్ కు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేశారు అధికారులు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి కదా, సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, మొత్తానికి ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి కూడా ప్రైవేటు కనెక్టివిటీ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కూడా ఎవరు కూడా ఈ ఆరోగ్యశ్రీ బంధువులకు సంబంధించి ఎవరు ముందుకు రాలేదు. దాదాపు 477 ఏదైతే హాస్పిటల్ ఉన్నాయో దానికి సంబంధించి ఓన్లీ 62 హాస్పిటల్ మాత్రమే ఈ స్ట్రైక్ లోకి వెళ్ళాయని చెప్తారు. 415 హాస్పిటల్ కంటిన్యూగా వాళ్ళ సర్వీస్ అందిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి దామోదర్ నరసింహ చెప్పినటువంటి వివరాల ప్రకారం కూడా హాస్పిటల్స్ లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎవరు కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక వర్గం అంటే ఏదైతే ఒక వర్గం సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని రాజకీయం చేస్తా ఉన్నారు. కాబట్టి సమ్మెకు దూరంగా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించినటువంటి 87% హాస్పిటల్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. కేవలం 13% హాస్పిటల్స్ మాత్రమే, అంటే ఇందులో రాజకీయ ఉద్దేశం ఉంది కాబట్టే ప్రభుత్వాన్ని ఇరుకులబెట్టే ఇంటెన్షన్ తో మాత్రం చేస్తున్నారు మిగతా కార్పొరేట్ హాస్పిటల్. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి చర్చల్లో నేపథ్యంలో కూడా 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. కేవలం 1000 కోట్లు మాత్రమే పెండింగ్ లో ఉంది. ప్రతి నెల అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూడా ఎక్కువగా చెల్లింపులు చేస్తా ఉన్నాం. కాబట్టి మిగతా ప్రైవేట్ హాస్పిటల్ అర్థం చేసుకుని ఉన్నాయి. కేవలం 13% హాస్పిటల్ మాత్రమే రాజకీయ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగా ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టే భాగంగా మాత్రమే ఈ బంద్ పిలుపునిచ్చాయి. ఆరోగ్యశ్రీ సేవలు విడుదల చేశాయంటున్నారు. మొత్తం 87% హాస్పిటల్స్ మాత్రం ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద 2 వారాలుగా సగటున రోజు 844 సర్జరీలు జరిగితే ఈ ఒక్కరోజు అంటే రాత్రి వాళ్ళు పూర్తిగా కూడా బంద్ పిలిచినప్పటికీ 799 సర్జరీలు జరిగాయి. అంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేయలేదు, కంటిన్యూ అవుతా ఉన్నాయి. ప్రజలెవరు ఆందోళన చెందొచ్చు. పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖానలో ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసిందని కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ స్పష్టం చేశారు. ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రుల సేవలు అందకుంటే ఎక్కడైతే సేవలు అందుతున్నాయో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ కూడా పూర్తిగా కంటిన్యూ అవుతా ఉన్నాయి అనే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధించడంలో భాగంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే భాగంలో మాత్రమే ఈ బంద్ను పాటిస్తా ఉన్నాయి. కానీ 87% హాస్పిటల్స్ మొత్తం కూడా ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ అవుతున్నాయి. దామోదర్ నరసింహ స్పష్టం చేశారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.